అధికారిక కార్యక్రమాలకు ప్రియాంకను ఎలా పిలుస్తారు? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం మాకు లేదు. ఎమ్మెల్సీ కవిత. అవును, మరి ఇప్పుడు ఏదో భద్రాచలంలో 2015-16లో అనుకుంటా కదా. మరి ఇప్పుడు మీ అన్న కొడుకు ఏ అధికారిక అధికారంలో ఉన్నాడని, అధికారిక ప్రభుత్వంలో భాగస్వామి అని పట్టు వస్త్రాలు తీసుకుపోయి సాంప్రదాయాలకు విరుద్ధంగా తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు ముఖ్యమంత్రి ఉండంగా? అడుగు మీ అన్నని. ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోవాలి మేము? ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోవాలా? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం వృధా చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించినట. వామ్మో, మీ వృధా ఖర్చుల గురించి మేడం, ఇక మీ వృధా ఖర్చుల గురించి మాట్లాడితే మీరు ఉరేసుకుంటారు. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు వివిధ పేపర్స్లో ఇచ్చే ప్రకటనల కోసం ఒక్కొక్క పేపర్కి 6 పేజీల యాడ్స్ ఇచ్చిరమ్మా. మీరు చెప్తున్నారా ఇంకొకరికి? 500కు గ్యాస్ సిలిండర్ హామీ అమలుకు ప్రభుత్వ పరంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని సీఎం చెప్పారని, ఆమెను ఏ హోదాలో అధికారిక కార్యక్రమాలకు పిలుస్తారని ప్రశ్నించారు. జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు కోసం అయ్యే ఖర్చును కాంగ్రెస్ భరిస్తుందా లేక ప్రభుత్వ నిధులు వెచ్చిస్తున్నారా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎప్పుడూ కేసీఆర్ కుటుంబంపై ఏడ్చే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 22 కుటుంబాలకు చెందిన నేతలకు కాంగ్రెస్ నుంచి టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా తప్పులు తెలుసుకొని ఇంద్రవెల్లి అమరుల కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పడం మంచి పరిణామమని, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు కూడా రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము పడగొట్టాల్సిన అవసరం లేదన్నారు. మరి మీ అన్నకి చెప్పు, మీ అన్నకి జర నోటు దగ్గర పెట్టుకొని మాట్లాడమను. నిజామాబాద్ ఎంపీగా తాను పోటీ చేసే అంశంపై పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటా అన్నారు. సీఎం రేవంత్కు ఇంద్రవల్లి స్తూపం తాను తాకే హక్కు లేదని మాజీ మంత్రి జోగురామన్ అన్నారట. ఇది బానిస భజన బ్యాచ్. ఇది నిన్న ఆమె అంటుంది, ఏడా మీకు కంచాయిలే గారు ఫోన్ చేసిరట కదా అంటే, కంచాయిలే గారికి అందరి ముందు నేను ఫోన్ చేసిన, పూలే విగ్రహం పెడదామని అడిగిన, కంచాయిలే గారు ముఖ్యమంత్రి ముందు మార్కులు కొట్టేద్దామని ఆయన ఏదో వక్రీకరించి మాట్లాడితే నేనేం చేయను అనంట. ఈమె కల్వకుంట్ల కవిత కంచాయిలయ్య కాలి గోటికన్నా సరిపోతారా మీరు? ఆయనని విమర్శించేంత స్థాయి మీది? ఆయనకి సంబంధించిన ఆయన రాసిన పుస్తకాలు వివిధ దేశాల్లో ఉన్న యూనివర్సిటీల్లో పాఠ్యాంశాలుగా చెప్పబడుతున్నాయి. ఆయన గురించి మాట్లాడుకుంటారు. మీ గురించి ఏం మాట్లాడాలా? ఎట్లా దోపిడీ చేసిరు, రాష్ట్రంలో ఇట్లాంటి దొంగ నాయకులు ఉండకూడదు, ఇట్లాంటి సారా దందాలు చేసిన నాయకురాలు ఉండకూడదని మాట్లాడుకోవాలి. ఇవి కంచాయిలే గురించి ఆయనట ముఖ్యమంత్రి కోసం మార్కులు కొట్టేయడానికి ఏం అవసరం ఉందని ఆయన మార్కులు కొట్టేయడానికి మాట్లాడతాడు. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఆయన అన్న దాంట్లో ఉన్న ఆ మేజర్ పాయింట్ని తీసుకొని మాట్లాడాలి. మీకు దమ్ముంటే 10 సంవత్సరాలుగా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టడానికి మనసు రాని మీకు, మీ నాయనని ఒక్కరోజు అడగని మీరు 50 రోజుల ప్రభుత్వం దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇస్తుంటే మరి 10 ఏళ్ళుగా ఏం చేసిరని అడిగిరు ఆయన. దానికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఇక కంచాయిలే గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, అమ్మా సారా దందా ఏంది, కథ ఏంది, దాని గురించి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి.